తిరుపతిలో భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గత 2 రోజుల నుంచి కూడా ఈ అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా రాయలసీమ జిల్లాలు, అదేవిధంగానే నెల్లూరు కావచ్చు, ఇటు ప్రకాశం జిల్లాలు, ఇదంతా కూడా చాలా తీవ్రంగా పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఒకసారి మనం చూడొచ్చు విజువల్స్లో కూడా రోడ్లపైన, జాతీయ రహదారులపైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూడొచ్చు. మొత్తం కంప్లీట్గా వర్షపాతం ఏ విధంగా నమోదవుతుందో, నిరంతరం ఎక్కడా కూడా ఆగకుండా వర్షం కురుస్తున్న కారణంగా వాతావరణంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం అధ్యయనం చేయొచ్చు. సో ఈ ప్రమాదకరమైనటువంటి ఈ భారీ వర్షాల కారణంగా ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలనేది అధికార యంత్రాంగం చెప్తూనే వస్తున్నారు. అందువల్లనే ఇవాళ కూడా నిన్న మొన్న ఆల్రెడీ ఈ పండుగలు, దీపావళి పర్వదినం సందర్భంగా హాలిడేస్ రావడం జరిగింది. చాలామంది కూడా పెద్దగా ఈ భారీ వర్షాలకి ఇబ్బందులు పడ్డారని మనం చెప్పొచ్చు. కనీసం ఈ క్రాకర్స్ ఇవన్నీ కూడా కాల్చుకోవాలన్నా కూడా ఈ పిల్లలకి ఈ వర్షాలు చాలా ఇబ్బందులు గురి చేసే. మరోవైపు అమ్ముడు పోక లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి షాప్స్ పెట్టి వాళ్ళు కూడా వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. సో మనం చూడొచ్చు, ఇది ప్రకృతి పరంగా వచ్చేటటువంటి పరిస్థితులు కాబట్టి మనం దాని గురించి ఏం చెప్పలేం. కాబట్టి మనం చూడొచ్చు వాతావరణం ఏ పరిస్థితిలో ఉందో. కంటిన్యూగా కనుచూపు మేర ఎక్కడ చూసినా కూడా కంటిన్యూగా వర్షం, ఈదురుగా సహజంగా మామూలుగా అట్లా వెళ్ళిపోయే వానలు అయితే భారీగా ఈదురుగాళ్ళు వేస్తాయి, దాని తర్వాత వర్షం కురుస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తే కంటిన్యూగా వర్షం, ఎక్కడా కూడా ఆగకుండా వర్షం. ఈ ప్రభావమే చాలా ఇబ్బంది, చాలా ప్రమాదకరం అనేది అధికారులు చెబుతున్నారు. కంటిన్యూగా వర్షం కురిసే కారణంగా రెయిన్ అనేది ఎక్కువగా పడుతుంది. దాని ద్వారా వరదలు ఎక్కువగా కొనసాగుతాయి. భూమి స్థాయి వరకు నానిన తర్వాత అది ఉప్పొంగి ప్రవహించే ఈ వాటర్ అంతా కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అందువల్లనే జిల్లాలు కావచ్చు, అదేవిధంగా చాలా ప్రాంతాల్లో పల్లెలు, పట్టణాలు, లేదంటే ఇట్లా గ్రామాల్లో, పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రకరకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ అల్పపీడన ప్రభావం కారణంగా గత 2-3 రోజుల నుంచి కూడా అధికారులు, వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారంటే ఈ ప్రకాశం జిల్లా కావచ్చు, కడప జిల్లా కావచ్చు, ఇట్లా ఈ సత్యసాయి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ని ఇప్పటికే అధికారులు జారీ చేయడం జరిగింది. ఇక నెల్లూరు కావచ్చు, తిరుపతి, ఇట్లా చిత్తూరు, ఈ అన్నమయ్య జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేశారు. ఈ వర్షపాతం మరింతగా ముదిరితే, ఇప్పటికే కంటిన్యూగా కురుస్తూ ఉన్నాయి, ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోతున్నాయి, పల్లెల్లో కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరింతగానో వర్షపాతం నమోదు అయితే రెడ్ అలర్ట్లు కూడా జారీ చేసే అవకాశం అయితే ఉంది. సో ప్రజలు మాత్రం లోతట్టు ప్రాంతాల్లో వెళ్ళే సందర్భంలో చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలుగా ఉండాలనేది అధికార యంత్రాంగం చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ళ నుంచి బయటికి రాబోకున్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటికే హాలిడేస్ ఇవ్వడం జరిగింది. ఇందాక నేను లైవ్లో కూడా అదే చెప్పాను. చిన్నపిల్లలకి హాలిడేస్ కానీ ఇచ్చారు కాబట్టి దయచేసి ఎవరు కూడా పిల్లల్ని బయటికి పంపబాకండి. ఈ రకంగా జాగ్రత్తగా ఉండండి దయచేసి, అత్యవసరమైతే తప్ప. ఎందుకంటే తిరుమలకు సంబంధించి కూడా ఇప్పటికే ఘాట్ రోడ్లో కొండ చర్యలు కూడా విరిగి పడుతూ ఉన్నాయి, అక్కడక్కడ బండరాలు జారి పడుతున్నాయి. టీటీడీ కూడా వాళ్ళు, విజిలెన్స్ అధికారులు కానీ, సిబ్బంది కానీ, వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇబ్బందులు లేకుండా. సో దయచేసి ప్రజలు మాత్రం ఈ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి జిల్లాల్లో, ఎక్కువగా రాయలసీమ జిల్లాల్లో. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎల్లో అలర్ట్, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇంకా ఈ వర్షాలు కానీ మరింత ముదిరితే కానీ రెడ్ అలర్ట్ ఇట్లా కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున వర్షాల కారణంగా మనం చూడొచ్చు విజువల్స్లో కూడా నడి రోడ్లపైన ఏ విధంగా వర్షపు నీరు చేరి స్థానికులు ఏ విధంగా అట్లా నడుచుకుంటూనే వెళ్తున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూడొచ్చు. ఇదంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. బట్ అందువల్ల ప్రజలు మాత్రం కాస్త సంయమనం పాటించి ఈ విషయంలో అధికారులకు సహకరించండి. ఎక్కువగా ఈ భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంలో లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి.
ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తాయి. ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ లేదంటే ఆహార ఆ, పదార్థాలు ఇవన్నీ కూడా పాడైపోతాయి. కాబట్టి అలాంటి వారు మాత్రం ముందుగానే అక్కడి నుంచి వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఇబ్బందులు పడే పరిస్థితి లేకుండా దయచేసి మీ బంధువుల ఇళ్ళకి ఇల్లులు ఖాళీ చేసి మీ బంధువుల ఇళ్ళకి అట్లా కుటుంబ సభ్యుల ఇళ్ళకి అట్లా వాళ్ళకని వెళ్ళిపోతే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఒక్కసారిగా అంటే ఈ వరదలు అనేది రాత్రి పొగుల మధ్యాహ్నం సాయంత్రం ఉదయం అనేది కాదు. ఏ సందర్భంలో ఈ వర్షం రెయిన్ ఎక్కువ అయిందంటే ఆ సందర్భంలో వరదలు ఏ రూపంలో సరే చుట్టుముట్టే అవకాశం అయితే ఉంటుంది. అప్పటి వరకు ఈ వరదలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలనేది అధికార యంత్రాంగం చెప్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ మనం చెప్పుకున్నట్టు ఈ 6-7 జిల్లాల్లో చాలా విపరీతంగా ఉంది. పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కూడా ఈ పంటలు మునిగిపోతాయని ఆందోళన ఉంది. ఎవరు కూడా దయచేసి ఈ వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు ఇంటి వద్దనే ఉంటే మాత్రం సురక్షితం. దయచేసి ప్రాణాలకు మించింది ఏం కాదు. కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకొని మాత్రం ఇళ్ళ వద్దనే ఉండండి. వర్షాలు తగ్గిన తర్వాత దాని తర్వాత మీ దినచర్య పనులు మాత్రం మీరు చేసుకోవచ్చు. దాని తర్వాత ఒకవేళ నిజంగానే పంటలు ఇవన్నీ కూడా నష్టమేంటి అధికారులు వచ్చి సర్వే చేస్తారు. దాని తర్వాత చర్యలు తీసుకుంటారు. కానీ ప్రాణాలు నిలబెట్టుకోవడం మంచిది. కాబట్టి ఈ రకంగా అధికారులు కూడా సహకరిస్తే మంచిది. మీకు ఎవరైనా సరే విపత్కర పరిస్థితులు ఏదైనా ఉంటే వెంటనే సంబంధించిన అధికారులకు మాత్రం సమాచారం ఇవ్వండి. చూద్దాం, ఇంకా రెయిన్కి సంబంధించి ఇంకా కొన్ని అప్డేట్స్ పెడుతూ ఉంటాను. సో మీరందరూ కూడా ఈ ఛానల్ని లైక్ చేయండి. చూడండి, కంప్లీట్గా తిరుపతిలో మొత్తం కూడా ఏ విధంగా ఉందో మొత్తం కంప్లీట్గా వర్షంతో కూడిన పొగ మంచు కమ్మేసింది. కంప్లీట్గా ఏం పెద్ద పెద్ద చిన్న చిన్న ఇండ్లు అసలు కనపడట్లేదు. పెద్ద పెద్ద భవనాలు ఏదో అగిపెట్టులాగా కనపడుస్తున్నాయి. చూడండి, రైతులకు సంబంధించిన ప్రాంతాల్లో చూడండి, పంట పొలాల్లో ఏ విధంగా వాటర్ ఉందో చూడండి. మామూలుగా చెరువులు రోడ్లు ఇవన్నీ కూడా ఏకమైపోయినాయి. చూడండి ఏ విధంగా ఉన్నాయి నీళ్ళు. చూడండి ఏ విధంగా ప్రవహిస్తూ ఉన్నాయో. జాగ్రత్త అందరికీ.